ప్రజా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే వీళ్ళకి విషయం తెలుస్తూ ఉంది. ఈరోజు కట్టాల్సినటువంటి తెలంగాణ విగ్రహం చోట్ల ఎవరు విగ్రహం కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఒక సోయికి వస్తున్నటువంటి సందర్భం. ఇటు తెలంగాణ ఉద్యమకారులు కూడా కొంచెం దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా నేను అనేది ఏంటంటే, ఇంత పెద్ద ప్రైమ్ ఏరియాలో రేపొద్దున ఒక విధంగా చెప్పాలి, ఒక పర్యాటకం హబ్బు, ఒక విధంగా ఎక్కడైతే దాదాపుగా హైదరాబాద్కి వచ్చినో ట్యాంక్ బండ్ రాకుండా పోడు, ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం చూడకుండా పోడు, ట్యాంక్ బండ్కి వచ్చిన ఎవరైతే అమరవీరుల స్తూపాన్ని చూడకుండా పోరు, ఇలా ఇక్కడ నిలబడుతున్నట్టు రాజసౌధం లాంటి ఈరోజు సెక్రటరీని చూడకుండా పోరు. ఈ మూడిట్లను కావాలని చెప్పేసి ఒక దిష్టి చూకలకి ఇక్కడ పెడతారు అనుకోవచ్చా, లేకపోతే లేదు ఈ మళ్ళీ రేపు పొద్దున కనుక ఇక్కడ తెలంగాణ విగ్రహం కనుక వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం కనుక వస్తే ఇక అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళని భవిష్యత్తులో కూడా తూర్చలేమనే పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి చేస్తారు అనుకోవచ్చా? అంటే వీళ్ళు ముమ్మడి గ్రాడ్యువల్గా కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ని డిక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఒక వ్యూహాత్మకమైన పన్నం కాబట్టి దీన్ని పసిగట్టాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వందల మంది అందరు పర్యాటకులు ఉన్నారు, వెళ్ళండి ఒక్కొక్కరి దగ్గరికి మైక్ తీసుకొని పోర్రి. ఇది ఎవరు కట్టిర్రు? కేసీఆర్ గారు కట్టిర్రు. ఇది ఎవరు కట్టిర్రు అని అడగండి, కేసీఆర్ గారే పేరు చెప్తారు. ఆ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టిర్రు అని అడగండి, కేసీఆర్ గారే కట్టిర్రు అని అంటారు. ఈ విగ్రహం ఎవరిదని అడగండి, ఏమో తెలియదని అంటారు. రాజీవ్ గాంధీ పేరు కూడా చెప్పండి, తెలియదని అంటారు. అలాంటి తెలియని వాళ్ళు మనకి ఇక్కడ అవసరం లేదు. తెలంగాణ తల్లి విగ్రహమే ఇక్కడ కావాలి. మన యొక్క ఆత్మగౌరవం కానీ మన యొక్క అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వంకి సంబంధించిన పోరాటం ఇవాళ మనము మీరే నాడు 2009, 2008, 9, 10 ఎన్నికలలో ఎక్కడ పడితే స్టేజీల మీద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మీ యొక్క స్పీచ్లు స్టార్ట్ చేసిళ్ళు. లేవు ఆ విజువల్స్? ప్రతి ఒక్కరి దగ్గర ఈ విజువల్స్ ఉన్నాయి. ఎన్నికలకు పోయే ముందు ఆ సమావేశాలల్లో తెలంగాణ విగ్రహము ఒక బొమ్మ పెట్టుకొని దాని మీద పూలమాల వేసి అలంకరించుకొని మాత్రమే ముందుకు పోయారు. అలాంటి తెలంగాణ తల్లికి మీరు ఇవాళ విస్మరించి అవమానపరిచి, అటు అమరవీరులను అవమానపరిచి, ఇటు కేసీఆర్ గారిని అవమానపరిచి, అంబేద్కర్ని అవమానపరిచి ఇవాళ మీరు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మేము దీనికి తక్షణమే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది మాకు అద్దు, ఎక్కడైనా పెట్టుకోరు, ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుకోరు. దిస్ ఈజ్ నాట్ ఏ వే. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, ఓయూ విద్యార్థులు చెప్తున్నటువంటి మాట, ఏది ఏమైనా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం కనుక పాటుపడి ఇలాగే విగ్రహాలు ఏర్పాటు చేస్తే, ఏదైతే మా తల్లి లాంటి తెలంగాణ తల్లి విగ్రహం విస్మరించి ఇది నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు. ఆత్మగౌరవంతో ఆడుకుంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాల కంటే ఎక్కువ చేస్తాం. ఏదైతే అక్కడ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ మహనీయుని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ మహాసౌధాన్ని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమరవీరుల స్తూపాన్ని అవమానించేలా చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తాం. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు అయితేనేంది, వివిధ పార్టీలు అయితేనేంది, అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటుని ఎమ్మటే ప్రభుత్వం వెనక్కి తీసుకొని వేరే చోట తరలించుకోవాలి. ఎందుకంటే విగ్రహం పెట్టడం ఎవరికి కూడా, ఆయన కూడా ఒక రాజీవ్ గాంధీ అనే వ్యక్తి కూడా ఇప్పటిలో కాదు, గతంలో కూడా ఆయన ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించిన ఆయన ప్రజా సేవలో ఉన్నారు. కానీ ఇది కాదు వేదిక. ఏదైతే వేదిక ఆయన కోసం ఒక సపరేట్, అంతకంటే ముందు ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్థలాన్ని ఎంపిక చేయడం, ఈ యొక్క స్థలంలోనే ఒక కచ్చిగా ఒక గిల్లి గజ్జాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజం హర్షించబోదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అయితేనేది, లేకపోతే తెలంగాణ ప్రజలైతేనేది ఖచ్చితంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధే చెప్తారు. రానున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే, తెలంగాణ తల్లిని అవమానిస్తే, లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కల్పిస్తే, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి ఏదన్నా మూల్యం తీసుకురాకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గోవింద్తో కలిసి పండరి, సెక్రటేరియట్ నుంచి.